జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విగ్రహం చేతికొచ్చింది. ఇక దీన్ని చేరాల్సిన చోటికి చేరిస్తే హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. కన్నయ్య, ఆగు కన్నయ్య, నీతో మాట్లాడాలి. కన్నయ్య, కన్నయ్య, ఏంటి కన్నయ్య నువ్వు టాపిక్ మధ్యలోనే వచ్చేస్తావు? బామ్మగారి ఆశయం కూడా మనం నెరవేర్చాలి కదా. కన్నయ్య, 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 ఓ అనొచ్చు కదా కన్నయ్య. ఏంటూ అనేది ఏంటూ అనేది ఇంకోసారి అలా మాట్లాడవనుకో బాగో చెప్తున్నాను. ఏంటి బాగోదు? ఓ అని ఒక్క మాటను ఇలా వేలు చూపిస్తూ మీది మీదికి రావడం ఎందుకు? నీ వేలితో నా వేలిని బంధిస్తూ నీ వెచ్చని చూపుతో నా మీదకి వచ్చేయచ్చు. అంతే, రెండో రాత్రి ముగిసిపోతుంది. మాయ చేసి మైకంలో నన్ను వంచి చిచి, అది మొదటి రాత్రా? సిగ్గులేదు? లేదు, ఆ? అదే నీ దగ్గర లేదు అంటున్నాను. నీతో మాట్లాడితే టెంప్ట్ అయిపోతావా? నీతో మాట్లాడడమే వేస్ట్. ఎక్కడ స్టార్ట్ చేసినా ఎక్కడిక్కడికో తీసుకెళ్ళి ఇక్కడికే వస్తావు. నీతో మాటలు అనవసరం. ఓ, మాటలేం లేవు, అన్ని చేతలే అంటావు. చేతలు కావు, ఏం కావు. ఇంకోసారి అలా మాట్లాడితే నాలుక మీద వాతలు పెడతా. ఏమనుకుంటున్నావు? ఏదైనా కనెక్ట్ అవ్వనంత వరకే. ఒక్కసారి మగుడు పెళ్ళానికి కనెక్ట్ అయ్యాడంటే చాలు, అతగాడి మనసుని ఒక్క ఓర చూపుతో అలా బంధించేస్తుంది పెళ్ళాం. నిన్న తమరు నాకు ఎలా బందీ అయిపోయారో నేను చూశాను కదా. సో ఇక ముందు కూడా ఎలా ఎలా బందీ అయిపోతావో ఊహించుకోకపోతే ఎలా? నిన్ను ఇవన్నీ ఇప్పుడే. ఆ టైం వచ్చేసరికి ఇవే చేతులతో అల్లికలు మొదలు పెడతాయి. ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, కొత్తగా ఏదో జరుగుతుందని చెప్పట్లేదు కదా, ఆల్రెడీ జరిగిన దాని గురించే చెప్తున్నాను. కర్మ 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 కర్మ. ఆల్రెడీ వాడి చుట్టూ నీ చేతిలో పట్టుకున్నావు, ఇంకేముంది వాడిని పట్టుకోవడానికి? అరే ఏంటిది? ఏదో జరిగిపోయిందని చెప్పగానే చిన్నపిల్లల నమ్మేయడమేనా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావే, ఆ మాత్రం ఆలోచించలేకపోయావా? మన మనసులో ఒక్కటై ఓ మధురమైన జ్ఞాపకంలా జరగాల్సిన ఆ ముచ్చటని అలా ఎలా చేస్తాననుకున్నావు కన్నయ్య? నా వరకు నువ్వు ఎవరెస్ట్ కన్నా పైనే ఉన్నావు. దయచేసి నువ్వు అక్కడే ఉండు. గుంట నక్కలు మన పక్కనే ఉన్నాయి, వాటికెందుకు ఛాన్స్ ఇస్తున్నావు? నేను నీ భార్యని, అది మర్చిపోకు. నీ ఇష్టంతో ప్రేమగా నువ్వు నాతో ఉండాలి అనుకుంటానే కానీ అలా మైకంలో కాదు. యు నో వాట్ రాక్ స్టార్? మొగుడి పరిస్థితిని అర్థం చేసుకున్న పెళ్ళాం ఎప్పుడు దొరికిన అవకాశాన్ని వాడుకోదు. ప్రేమని పంచే రూపాన్ని మార్చుకుంటుంది. ఆ క్షణం నా భర్త నాకు చంటి పిల్లల్లాగే కనిపించాడు. భార్యగా తోడుగా ఉన్నాను, తల్లిలా జోలపాడాను. అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు. హ్యాపీ? ఇప్పుడే కాదు కన్నయ్య, ఎప్పటికైనా గుర్తుంచుకో, నీతో బంధం ప్రేమతోనే ముడిపడి ఉంటుంది, కోరికతో కాదు. నీలో ద్వేషం ప్రేమగా మారే రోజు మాత్రమే మనలో పుట్టే ఏ కోరికైనా పవిత్రంగా ఉంటుంది. మనది ఎన్ని జన్మలకైనా పవిత్ర బంధమే.
ఇది మామూలుది కాదురా బాబోయ్. కన్నయ్య ఉహుం. అక్కడేముందని వెళ్ళడానికి? నేను మాట్లాడేది ఏది నీకు వినబడదు, కానీ పక్కన గుండు పిండి సౌండ్ అయినా సరే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటావు, అంతే కదా? నీ మాటలన్నీ విన్నాను. ఇప్పుడు స్పందించేసి నిన్ను నా తల మీద కూర్చోబెట్టుకోవాలా? మరి అంత నేనేం అడుక్కోవడం లేదులే. నేను చేస్తున్న ఈ యుద్ధంలో నేను ఎలా గెలవాలో నాకు తెలుసు. నిన్న నీకు స్టేజ్ మీద నా ప్రేమని నీకు ఎలా అయితే చూపించానో, నువ్వు కూడా నీ ప్రేమని నాకు అలాగే చూపించాలి. నాకు అదే కావాలి. అప్పటి వరకు ఇలాగే ప్రేమతో వెయిట్ చేస్తూ ఉంటాను. చేస్తావా? సరే పద. ఎక్కడికి? అమ్మయ్యా. విక్రమ్ ఇందులోంచి రావట్లేదు. ఇప్పుడెలా? అంటే హెయిర్ బ్యాండ్ ఎగిరి పడితేనో తీసుకుందామని వచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.